హాయ్ నమస్తే వెల్కమ్ టు సుఖీ ఛానల్. ఇవాళ నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. బోన్లెస్ చికెన్ ఫ్రై అండి. చాలా తక్కువ మసాలాస్ తోటి ఈజీ అండ్ క్విక్. వై లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికి కావాల్సినవి బ్రెస్ట్ చికెన్ పీసెస్ అండి. ఇది ముందు రోజు నైటే మనం బాగా వాష్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఫుల్గా నీళ్లు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. దీన్ని బ్రైమ్ అంటారు. చికెన్ని బ్రైమింగ్ చేసుకుంటే మెత్తగా ఉంటుంది. బికాజ్ ఇది బ్రెస్ట్ చికెన్ కాబట్టి మనం ఫ్రై చేసిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది ముక్క అనేది. ఇలా చేసుకుంటే ముక్క చాలా మెత్తగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. హాఫ్ ఉల్లిపాయ రఫ్గా చాప్ చేసుకోండి. డ్రై రెడ్ చిల్లీస్ అండి, ఎండుమిరపకాయలు. నేను కలర్ కోసము ఒక 3 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ కూడా వేశాను. సో మామూలు రెడ్ చిల్లీస్ అండ్ కాశ్మీర్ రెడ్ చిల్లీస్ వేసుకుంటే కలర్ బాగా వస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, కొంచెం పసుపు, ఒక 4 పచ్చిమిరపకాయలు చీల్చుకోవాలి, కరివేపాకు, జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్, 1 టీ స్పూన్ ధనియాల పొడి. 2 రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నామండి. కూరకి కావాల్సినంత కొబ్బరి నూనెతో చేస్తున్నాను. గార్నిష్ కోసం కొత్తిమీర అండ్ తగినంత ఉప్పు అండి. మనము ఉప్పు వేసుకొని నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకుందాము. తక్కువైనా పర్వాలేదు, ఎక్కువైతే కష్టం. ముందుగా మనము ఈ ఎండుమిర్చి ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకుందాము. ఫస్ట్ కొబ్బరి నూనె వేసుకొని ఈ నీళ్లు తీసేద్దామండి. ఇప్పుడు దీన్ని ఇలాగా పిండి ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము, కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇలా నీళ్ళు వచ్చి ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. నీళ్ళు ఎగిరిపోయినాయండి. చికెన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. సిమ్ చేసుకోండి. ఇదే బాండీలో కొంచెం కొబ్బరి నూనె ఇందాక పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. అండ్ ఉల్లిపాయ ఎండుమిరపకాయల మిక్స్చర్ కూడా వేసుకుందాం దాంట్లోకి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాము. మనం చికెన్ని బ్రైన్ చేసుకున్నాము కాబట్టి ఉప్పు వేసుకొని, మీరు ఉప్పు వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి. లాస్ట్లో అయినా వేసుకోవచ్చు ఉప్పుని. సో కంగారు పడి ముందే వేసేయద్దు. ఈ మిక్స్చర్ బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు దీంట్లోనే చీల్చిన పచ్చిమిరపకాయలు ఒక 3 వేసుకోండి చాలు. కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసుకోండి. పిల్లలు ఇంకా పక్కకు తీయరు. దీన్ని మనం చిక్కడు దొరకడు టైప్లో చేయాలి. సిమ్ పెట్టుకోండి. ఇవన్నీ చేసేటప్పుడు మిగిలిన డ్రై మసాలాస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకుందాము. 1 నిమిషం ఫ్రై చేసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోండి. అంతేనండి. 1 నిమిషం ఫ్రై చేసుకొని బాగా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇంకా ఇట్స్ రెడీ టు ఈట్. కొత్తిమీరని తుంచి వేసేసుకుందాము. ఉప్పు కొంచెం చికెన్ ఫ్రై అయ్యేటప్పుడే వేసానండి, కొద్దిగా. ఇంకా అంతే, నేను అసలు ఉప్పు వేయలేదు. సో మీరు చూసుకొని వేసుకోండి. సో ఆల్ డన్ అండి. ఇట్స్ రెడీ టు ఈట్. మీరు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు చేసుకున్నాక ప్లీజ్ లీవ్ అ కమెంట్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుఖీ ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ. మీరు ఇది తినేటప్పుడు ఈ బాండీలో ఫ్రై చేసుకుని ఉన్న మసాలా ఉంటుంది కదా, అదంతా ఊడ్చుకొని అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్.